సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంటే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, గోవిందప్ప బాలాజీల వీళ్ళందరూ కూర్చున్నారు. ఏది గూగుల్ టేక్అవుట్ అనేది, గూగుల్ టేక్ అక్కడే కదా వీళ్ళందరూ, ఇల్లు అక్కడే ఫ్లాట్లలో ఉండేవాళ్ళు వీళ్ళంతా, అక్కడే వెళ్ళాలి కదా. ఇప్పుడు జగన్ ఇంటి పక్కన వెళ్ళాలి ఉన్నాయి, అందులోనే వైవి సుబ్బారెడ్డి ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పక్కన అపార్ట్మెంట్లో ఉంటాడు, అటు పక్కన వీళ్ళందరూ అక్కడే ఫ్లాట్లో ఉండేవాళ్ళు. గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 200-400 మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఉన్నట్టు, అంతే కదా. అందులో దాంట్లో కూర్చున్నట్టు కాదు కదా వీళ్ళిద్దరు. బేసిక్గా ఇక్కడ ఒకటే గుర్తు, జగన్ నిజంగానే అవినీతి పరుడు అనుకుందాం, అతను నేను అవినీతి పరుడు కాదని కూడా చెప్పట్లేదు, ఖండించట్లేదు. రాజకీయాలు సహజం అన్నటువంటి రూట్ లోనే ఉంటున్నాడు అతను, ప్రిపేర్డ్ గా ఉన్నాడు ఆయన. ఇవన్నీ వ్యాపారంలో పార్ట్ కిందనే చూస్తాడు అతను బేసిక్ గా. అది రైట్ ఆ రాంగ్ పబ్లిక్ కెన్ డిసైడ్, నో డౌట్. నేనేమంటానంటే ఇందులో ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో లిక్కర్ కాన్సెప్ట్ చూపెట్టాలనుకున్నప్పుడు, లేదా ఇంకోటి చూపెట్టాలనుకున్నప్పుడు, అతను ఇంతకు ముందు కూడా కేసుల్లో ఉన్నాడు కదా, సిబిఐ ఈడీ కేసుల్లో వేరే కుంభకోణాలకు సంబంధించి. అది తెలిసాక, ఎలా సాక్ష్యాలు దొరుకుతాయి ఏంటో తెలిసాక ఇప్పుడు చేసేటప్పుడు ఓపెన్గా ఇట్లాగా బయటకు పెట్టుకుంటాడా? ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇక్కడ అందుకే 5 పైసలు పట్టుకోలేకపోయారు.